ఓం శ్రీ సాయిరామ్. నన్ను చూశాక కూడా నాకు ఏం కావాలో ఆయనకు తెలియకపోతే నేను నోరు తెరిచి అడిగినా అడగకపోయినా ఒక్కటే. ఇది ఎవరితో అన్నారో తెలుసుకోవడానికి ఈ కథ చివరి వరకు తప్పకుండా వినండి. ఒక జ్ఞాని ఈ విధంగా చెప్పారు: వృద్ధావస్థలో శరీరం, చీకటిలో మన నీడ, అంతిమ సమయంలో భ్రమ ఎన్నడూ మనకు తోడు రావు. అడిగితే ఇచ్చేది మానవుడు, ఉన్నది లాక్కునేవాడు దానవుడు, అడగకుండా ఇచ్చేది భగవంతుడు ఒక్కడే. ప్రతి మానవుడికి ఉన్న ఒక సందేహం ఏంటంటే, ప్రార్థనలో భగవంతుణ్ణి ఏం అడిగితే ఇస్తాడు. భక్త ప్రహ్లాదుడు భగవంతుణ్ణి ఏం కోరాడో తెలుసా? ప్రభువు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఏదీ అడగకుండా ఉండేటట్టు, కోరికే రాకుండా ఆశీర్వదించమని అన్నాడు. అదేవిధంగా కుంతీదేవి భగవంతుడితో ఏం కోరిందో తెలుసా? ప్రభువు, నాకు ఎల్లప్పుడూ కష్టమో దుఃఖమే ప్రసాదించు. అప్పుడే నిన్ను నిరంతరం స్మరించే స్పృహ నాకు ఉంటుంది. నీ తోడు ఎల్లప్పుడూ మాతో ఉంటుంది. మహారాజు పృథు ఏం కోరారో తెలుసా? ప్రభువు, నీ యొక్క లీలలో నీ యొక్క గానాన్ని నిరంతరం వినేలాగా నాకు 10,000 చెవులని ప్రసాదించమని కోరారు. అదేవిధంగా భక్త శిరోమణి హనుమంతుడు ప్రభువుని ఏం కోరారో తెలుసా? అబ ప్రభు కృపా కరో ఇహ భాతి సబ్ తజ్ భజన కరో దినరాతి. అనగా, ప్రభువు నిరంతరం నీ నామస్మరణ చేస్తూ నా జీవనయాపన చేసుకుండేలా నీ కృప ఎల్లప్పుడూ నా మీద ఉంటే చాలు ప్రభు అని కోరాడు. భగవంతుడు అడగకుండా ఇస్తాడు అనే సత్యాన్ని తెలుసుకోలేక మానవుడు ఈనాడు భగవంతుడితో అడిగితేనే మన కోరికలు తీరుతాయని భ్రమలో ఉన్నాడు. భగవంతుణ్ణి అడగడంలో తప్పు లేదు, కానీ ఏం అడగాలో తెలుసుకోవాలి. ప్రాచీన కాలంలో ఒక గురుకులం ఉండేది. ఆశ్రమంలో పెద్ద వటవృక్షం కింద రోజు గురువుగారితో కలిసే శిష్యులందరూ సామూహికంగా ప్రార్థన చేసేవారు. శిష్యులందరికీ ఒక సందేహం ఉండేది. ఆ సందేహం ఏంటంటే, మనం అందరం ప్రార్థన చేసేటప్పుడు మన పెదవులు కదులుతున్నాయి, కానీ గురువుగారి పెదవులు అస్సలు కదలడం లేదు. అంటే ఆయన మనతో పాటు ప్రార్థన చేయడం లేదా? ప్రతిరోజు ఇది గమనిస్తున్న ఒక శిష్యుడు తను ఆపుకోలేక గురువుగారిని ఒకరోజు ఈ విషయాన్ని అడుగుతాడు. గురువుగారు, మేము ప్రార్థించేటప్పుడు మా పెదవులు కదులుతున్నాయి, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మీ పెదవులు కదలడం లేదు, అంటే మీరు మాతో పాటు ప్రార్థన చేయడం లేదా? మీరు ప్రార్థన చేస్తే కొంచెమైనా పెదవులు కదలాలి కదా. ప్రార్థన చేసేటప్పుడు ఉండవలసిన భావం కూడా మీ మొహంలో కనిపించడం లేదు. అంతా విన్న తర్వాత గురువుగారు చిరునవ్వుతో ఆ శిష్యుడి యొక్క ప్రశ్నకు సమాధానం ఏ విధంగా చెప్తారంటే, మీ ప్రశ్నకు సమాధానం నేను ఈరోజు చెప్పే కథలోనే ఉంది. నేను చెప్పబోయే ఈ కథ నా సొంత కథే. నేను ఒకరోజు పర్యటన చేస్తూ మన రాజ్యం యొక్క రాజధానికి చేరుకున్నాను. రాజుగారి కోట ఎదురుగా ఒక భిక్షగాడిని చూసి, అతను దయనీయమైన పరిస్థితి చూసి ఆశ్చర్యపోయాను. ఒక అస్థిపంజరం నా ఎదురుగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఎన్నో రోజుల నుంచి అతను ఆహారం తీసుకోలేనట్టు నాకు అనిపించింది. అసలు అతను ఏ విధంగా బ్రతికి ఉన్నాడు? ఆ పరిస్థితుల్లో అతను బ్రతికి ఉన్నాడు అని నమ్మడానికి కూడా నా మనసు ఒప్పుకోలేదు. అతని యొక్క పరిస్థితిని చూసి మనసులో బాధపడుతూ ఆలోచిస్తుండగా అదే సమయానికి రాజుగారు అక్కడికి చేరుకుంటారు. ఆ బిచ్చగాడిని చూసి రాజుగారు వాడికి ఏం కావాలో అడుగుతారు. అప్పుడు ఆ బిచ్చగాడు ఏమంటాడంటే, నన్ను చూసి నాకు ఏం కావాలో మీకు తెలియకపోతే నేను చెప్పి అడిగినా ప్రయోజనం లేదు. నేను మీ సమక్షంలో మీ కళ్ళ ఎదుట ఈ విధంగా ఉన్నాను అనే దాంట్లోనే నా ప్రార్థన ఉంది. ఈ విధంగా గురువుగారు ఆ రోజు జరిగిందంతా పిల్లలందరికీ వివరంగా చెప్పిన తర్వాత శిష్యులందరితో ఏమన్నారంటే, ఆ సంఘటన నా కళ్ళు తెరిపించాయి. ఆ రోజు నుంచి ప్రార్థనలో భగవంతుణ్ణి అడగడం మానేశాను. ఆ రోజు నుంచి నేను చేస్తుంది ఏంటంటే, ధ్యానంలో ఏకాగ్రతతో మనసుని ఆ భగవంతుడిపై నిలిపి ఆయన ద్వారం ముందెళ్ళి నిలబడి ఉంటాను. నన్ను చూసిన భగవంతుడికి నా పరిస్థితి అర్థం అవ్వకపోతే నా మాటలు ఆయనకి ఏ విధంగా అర్థం అవుతాయి? అందుకే నేను చేస్తున్న ప్రార్థనలో మీకు నా పెదవులు కదులుతున్నట్టు కనిపించవు. ఆ తర్వాత గురువుగారు శిష్యులందరితో ఏం చెప్తారంటే, మన మనసు ఎక్కడో పెట్టుకొని కేవలం పెదవుల కదుపుతూ ప్రార్థన చేయడంలో ఎటువంటి ప్రయోజనం లేదు. మనస వాచ కర్మణ ఆయన సమక్షంలో ఆయన ఎదుట ఉండడమే నిజమైన ప్రార్థన. ఈ చిన్న కథలో ఉన్న సారం ఏంటంటే,
మనము ఎప్పుడు ఏ మందిరాలకి వెళ్ళినా ముందుగా ప్రిపేర్ అయిపోతాం. మనం భగవంతుడిని అది అడగాలి, ఇది అడగాలి. భగవంతుడు నా కోరికలు తీర్చేస్తే నేను అది ఇస్తాను, ఇది ఇస్తాను అని చెప్పి మొక్కేసుకుంటాం. భగవంతుడు ఎప్పుడూ మనం అడిగేది ఇవ్వడు. మనకు ఆ సమయానికి ఏది అవసరమో అదే ఇస్తాడు. అందుకే మనము చేయవలసింది స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన భావంతో కేవలం ఆయన ద్వారం ముందు నిలబడితే చాలు. భగవంతుడిని అడిగి ఇంతే తెచ్చుకునే బదులు అడగకుండా అంత తెచ్చుకోవడం మంచిది. జై సాయిరామ్.